ఉద్దేశం ఏంటి? లోకేష్ గారు రాజీనామా చేయాలనే కదా. ఎక్కువ మళ్ళీ నువ్వు పంపించలేదంటే ఇంకా నేనేమనాలా? డబ్బులు తీసుకుని ప్రూఫ్ చెప్తాను. మీ పిల్లలు డబ్బులు ఇచ్చాను. బంధువు మా వాళ్ళందరికీ బంధువు అందరికీ తెలుసు అని నువ్వు ఇట్లా చేసేది. మాకు ఏదైనా జరిగింటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి ఏంది ఏం చేయాలనుకుంటున్నాను? మాట్లాడి మర్యాదగా ఎవరు భయపెట్టారో, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ ఇవ్వాలి. మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 13 మెంబర్స్ బిఎస్సీకి అనుకూలంగా ర్యాలీ పెట్టాలి. 2 కండిషన్లు అయితే మేము ఏదైనా సమాధానం చెప్తాం, లేదంటే మీ మీద ఖచ్చితంగా రేపు నుంచి వచ్చి ధర్నా జరుగుతుంది కదా. కంప్లైంట్ చేయొచ్చు కదా. దేనికి పంపించాను నీకు అర్థమవుతుందా? మైండ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదానికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మైనర్ అయినటువంటి పిల్లలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా పంపించడం, వాళ్ళ గేట్ కొట్టుకొని లాఠీ చార్జ్ జరిగిందా? లాఠీ చార్జ్ పిల్లలకి ఏమన్నా ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంది నీ రెస్పాన్సిబిలిటీ? చేసిన దాంట్లో ఒక విద్యా సంస్థను నడిపే నువ్వు ఎట్లా మీరు పాల్గొంటారు? మీ విద్యార్థులు చెప్పు నాకు. ఇదేమన్నా కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విషయమా, లేక సమయ కేంద్రాలకు సంబంధించిన విషయమా, లేక పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ర్యాలీనా? నా కొడుకులు బుద్ధి లేక మిమ్మల్ని అడిగితే మీరు పంపిస్తారా? కేవలం మిమ్మల్ని ఇది జరపకుంటే మా కాలేజీలు ఉంటాయి లేదని భయపడి మీరు పంపించారు. అంతేనా? జరిగింది వేరేనా? ఆ ప్రెజర్ వచ్చింది కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వచ్చి ఒకటి కంప్లైంట్ ఇచ్చి మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అంతమందికి డిఎస్సికి అనుకూలంగా మీరు కూడా ఒక అర్ధగంట ర్యాలీ చేయండి. ఈ 2 కార్యక్రమాలు చేస్తే మా వాళ్ళు సాటిస్ఫై అవుతారు మీరు చేసిన తప్పుకు. ఎవరన్నా ఇట్లా ఎప్పుడు ఇస్తావు కంప్లైంట్? మీ డిఎస్పీ గారి దగ్గర పోయి మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టారో, ఎవరు ప్రెజర్ చేసినారో మాకేం అట్లా పేర్లు కూడా మాకు అవసరంలే. మీరే పేర్లు ఇచ్చుకొని నిజంగా ఎవరు ఫోన్లు చేసినారో మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఒకటి, రేపు మీరు తప్పు చేసినారు కాబట్టి, లేకపోతే మాకు ఇట్లాంటివి నచ్చవు. మీరు తప్పు చేసినారు కాబట్టి మిగతా స్కూల్ వాళ్ళు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు బుద్ధి రావాలంటే మీ స్టాఫ్ ఓన్లీ మీ స్టాఫే, విద్యార్థులు కాదు, ఓన్లీ మీ స్టాఫ్ వరకు డిఎస్సికి అనుకూలంగా తర్వాత మీరు కూడా పులివెందులలో ఒక ర్యాలీ నిర్వహించాలి.